ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారు ఆయన. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత మందగమనం చూపించాయని అన్నారు ఆయన. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతమని జగన్ అన్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం దాని గురించి తెలిసిందే. అంతేకాదు, ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతుందంటూ గగ్గోలు పెట్టారు ఆయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులు 3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్లు అప్పు చేయడం విశేషం.